ఒకసారి ఆలోచించు. సంగమా, కొలస్సీలకు రాస్తూ పౌలు అంటున్నాడు, మీరందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడట? తేజోవాసులు నివసించే ఆ మహా గొప్ప పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు గనుక, అర్హతనిచ్చాడు గనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు ఈ వాస్తవాన్ని గ్రహించి కృతజ్ఞత కలిగి జీవిస్తావా? ఈ సంవత్సరం ముగింపులో కృతజ్ఞత అత్యవసరం అండి. ఆ కృతజ్ఞత కలిగి మనం జీవిద్దామండి. దేవుడు నాతో మాట్లాడాడు, కలిగి ఉన్న దాంట్లోనే నేను తృప్తి కలిగి జీవిస్తానన్న వారు మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తున్నావు. ఆత్మీయతను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆర్థిక వ్యవస్థను బట్టి అయ్యా నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. మనసు అడి ఆశలు కలిగి అతి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ఎదుట ఉన్న దాన్ని అనుభవించుట మేలు కదయ్యా. కళ్ళ ఎదుట ఉన్నదాన్ని అనుభవించగలిగిన జీవితం మాకు దయచేయ్యా. అతి ఆశను తొలగించయ్యా. అడి ఆశలు పాలు కాకుండా సహాయం చేయ్యా. కడుపు నిండిన వాడై యెహోవా ఎవడో అనే పొగరతో మేము మాట్లాడుతామేమో. కడుపు కాలుతున్నప్పుడు కడుపు నింపుకోవడానికి దొంగతనాలు చేస్తావేమో. అయ్యా, తగినంత ఆహారము, తగినంత ఆర్థిక వ్యవస్థ, తగినంత ఆరోగ్యము, తగినంత ఆశ్చర్య కార్యాలు మా జీవితంలో ఇప్పటిదాకా చేస్తూ వచ్చావు, ఇక నువ్వు చేస్తావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వెత్తబడిన ఈ వాక్యం మేము అంగీకరించి నీకు అనుకూలంగా, నీకు మహిమకరంగా మేము జీవించులాగిన సహాయం చేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.